సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. సో అంటే ఇటీవల కాలంలో చాలా కాంట్రవర్సీ జరిగింది, అంటే ఉద్యమకారులకి కొంతమందికి. సో ఆ కాంట్రవర్సీ అప్పుడు ఈ ఉద్యమకారుల సంఘ అధ్యక్షుడు బయటికి రాలేదు. అసలు ఎందుకు రాలేదు ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి అక్కడికి రావడం జరిగింది. సో మనం ఆయనతో మాట్లాడదాం. సో ఆయన ఎవరో కాదు, దాసర్ల శ్రీశైలం గారు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నా. సో అంటే మొన్నటి వరకు బాగా కాంట్రవర్సీ నడిచింది. ఉద్యమకారులను ఏదో అన్నారు, మేము ఉద్యమకారులం అని చాలామంది రావడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ చూడడం జరిగింది. మేము అంటే మీరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మీరు. సో మీరెందుకు వచ్చి మాట్లాడలేదు? ఇప్పుడు ఫస్ట్ ఈ ఉద్యమకారుల అంశాన్ని, ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమకారులకు పలానా కావాలి అని చెప్పిన వాళ్ళు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అని చీమ శ్రీనివాస్ వాళ్ళని వాళ్ళు నడిపించేటోళ్ళు. ఓకే. జస్ట్ వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ బేస్ మీదనే ఉద్యమకారుల, అంటే టీఆర్ఎస్ కాలం నుంచి అది కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఉద్యమకారుల మీద గౌరవం ఉన్న పార్టీగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు పలానా ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. హామీ బట్ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు, కానీ చేస్తలేరు. చేయకపోయేసరికి మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయిన 9 నెలలకే మీకు లాస్ట్ ఇంటర్వ్యూ వచ్చినాము. అప్పుడే నేను ఆదిలాబాద్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ దాకా పాదయాత్ర చేసిన. ఆ పాదయాత్ర చేసే క్రమంలో ఉద్యమకారులు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఉద్యమం చేస్తే సహకరిస్తారా, సహకరించారా, ఎట్లా అవుతుంది, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, దీనిలో క్యాస్టిజం ఎంత ఉంది, పార్టీ ఎంత ఉంది, ఇవన్నీ చూశాను మొత్తం. చూసిన తర్వాత నాకు అయితే అది ఒకవేళ బాగానే ఊపొచ్చింది. అంటే సోషల్ మీడియా కారణంగా బాగా వైరల్ అయింది. మా పాదయాత్ర తర్వాతనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కొందరికి కోటి రూపాయలు ఇచ్చిండ్రు. ఇప్పుడు గోరెడ్డి వెంకన్న కానీ, తర్వాత గద్దర్కు కానీ, అందేశ్వరి కానీ, వీళ్ళందరికీ కోటి రూపాయలు ఇచ్చిండ్రు. తర్వాత ఆ అంశాన్ని అంటే మరుగున పడ్డది, అంత మర్చిపోయింది లైట్ అనుకున్నారు, కానీ అది బయటకు వచ్చింది. ఉధృతంగానే అయింది మీరు అన్నట్టు. కాకపోతే మేము మానేసినామని మీరు అంటున్నారు, మేము మానేయలేదు అది.